తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఆగస్టు నెల ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా ద్వాదశ రాశుల వారికి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది, అదేవిధంగా శని వక్రగతి కూడా జరగబోతుంది. కాబట్టి ఈ ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. దీని గురించి తెలియజేయడానికి ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. గురువు గారు నమస్కారం. నమస్కారం అండి ముఖేష్ అంబానీ గారు. సింహరాశి వారికి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది అంటారు? సింహరాశి వారికి జన్మంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆగస్టు 15 తర్వాత రవి కూడా చేరిపోతాడు. రవికేతువులు ఇద్దరు. అందువలన తీవ్రమైనటువంటి కోపంగా ఉంటుంది, ఏదో అసహనంగా ఉంటుంది. రకరకాల కొత్త కొత్త ఫ్రెండ్స్, పాత ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. గురుభక్తి అనేటటువంటిది కొంచెం తగ్గుతుంది. పిల్లల మీద వాళ్ళని సెటిల్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో కారులు డ్రైవ్ చేసుకుంటూ అమెరికాలో ఉన్న ఎక్కడున్న వాళ్ళ కోసమే తిరుగుతూ ఉంటారు. హాస్పిటళ్ళు, కాలేజీలు వీటితో బిజీగా ఉంటారు. అలాగే ఈ సింహరాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన వీళ్ళు ఏం చేస్తారంటే వితండవాదాలు అందరితో, ఎవరు దొరికితే వాళ్ళతో. పోనీ వీళ్ళు వాదించుకోకుండా ఉంటే అవతల వాళ్ళు వచ్చి వాదించడం మొదలుపెట్టేస్తారు. అష్టమ శనిగ్రహ ప్రభావం, అందులో శని వక్రించాడు. కాబట్టి ఆ యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశం ఉందంటే చెవిలో పెట్టుకుని ఇలా పెట్టుకుని బైకులు డ్రైవింగ్ మళ్ళీ త్రిబుల్స్, కార్లలో కూడా కబుర్లు చెప్పుకుంటూ డ్రైవింగ్లు ఇలాంటివి చేయకూడదు. మాకేం కావండి యాక్సిడెంట్లు అంటే సిగ్నల్ దగ్గర అక్కడ పెడితే వెనకాల నుంచి వచ్చి కొట్టేసిన వాళ్ళు ఉన్నారు. సింహరాశి వాళ్ళకి బోల్డ్ మందికి కావాల్స్తే సర్వే చేసుకోండి. ఎంతోమంది మనకి ఏమండి గురుగారు సింహరాశి వాళ్ళు మాకు అయిందండి అని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం. ఆ విధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి ఆదాయాలు బీభత్సంగా పెరిగిపోతాయి. వీళ్ళ కూడా పిసనార్తనం పెరిగిపోతుంది. అసలు సింహరాశి వారి చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు చేస్తారు. అలాంటిది ఎక్కడ చేస్తున్నారు వీళ్ళు? బిజీ అయిపోయారన్నమాట అనేక రకాలైనటువంటి వ్యాపకాల వల్ల. తర్వాత దైవారాధన లేదు. కబుర్లు ఫోన్లు ఈ రకంగా చేయకూడదు. ఎందుకంటే ఈ వీళ్ళ వల్ల మనకేం ఉపయోగం ఉండదు. దైవ సాధన మన సెల్ఫ్ డిసిప్లిన్నే మనకి పైకి తీసుకొస్తుంది. ముఖ్యంగా సింహరాశి వాళ్ళు ఒక్కటి చూసుకోవాలి నాయన. వ్యయములో గురుడు వచ్చాడు. రవి ఆగస్టు 14వ తారీఖు వరకు ఉంటాడు. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళు పాపం సహాయం చేసే గుణం చాలా ఎక్కువ సింహరాశి వాళ్ళకి. అందువలన మొత్తం వరుస పెట్టి సహాయాలు చేస్తారు. అప్పులు బాగా ఇప్పించేస్తారు. వాళ్ళకి కట్టాలిగా. ఇప్పుడు గ్యాస్ సిలిండర్లో గ్యాస్ ఇచ్చారు 15 మందికి. గ్యాస్ వాడుకొని మళ్ళీ సిలిండర్లు ఇచ్చేయండి రా అని ఏదో చేశారనుకో, అందుకే తెలిసిన వాళ్ళ చేత అందరి చేత ఇప్పిస్తే వాళ్ళు గ్యాస్ వాడేసుకుని సిలిండర్లు కూడా అమ్మేసుకుంటే సిలిండర్లు డబ్బులు కట్టమని వీళ్ళని పట్టుకుంటారు కదా. ఆ విధంగా ప్రతి విషయంలో కూడా వీళ్ళు ఇరుక్కుపోతారు. ఇప్పుడు సూరిటీల సంతకాలు స్నేహాలకి మొహమాటాలకి వెళ్ళిపోయి కడుపులు తెచ్చేసుకున్నట్టుగా వీళ్ళు మొహమాటాలకు వెళ్ళిపోయి కంప్లీట్గా మొత్తం డబ్బులన్నీ కూడా సెక్యూరిటీ సంతకాలు పెట్టి ఇరుక్కుంటారు. వీళ్ళ కట్టాల్సిన పరిస్థితి, మనశ్శాంతి లోపము అనేటటువంటిది ఉంటుంది. అలాగే ఈ సింహరాశి వాళ్ళకి చెడ్డ స్నేహితులు ఎక్కువైపోతారు. అందువలన జన్మంలో కేతు ఉన్నాడు, సప్తమంలో రాహు ఉన్నాడు. కాబట్టి మంచి స్నేహితులు చేసేటటువంటి పనుల్ని వక్రీకరిస్తూ అవతల వాళ్ళు చెడ్డ స్నేహితులు వాళ్ళు అలాగ ముఖేష్ అలా చెప్పాడు, ముఖేష్ ఇలా చెప్పాడని ముఖేష్ మంచి చెప్తున్నా సరే వాళ్ళు చెడ్డ అనేటటువంటి విధానంలో క్రియేట్ చేసి అవతల వాళ్ళు చెప్తే ఈ పిచ్చోళ్ళు నమ్ముతారు సింహరాశి వాళ్ళు. కాబట్టి ఇలా జాగ్రత్తగా ఈ యొక్క సింహరాశి వారు ఉండాలి. అండ్ కొత్త స్థలాలు కొంటారు, కొత్త ఇళ్ళు కట్టడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి వీళ్ళ దాన ధర్మాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ఈ వీళ్ళ పిల్లలకి వీళ్ళ కోరుకున్న విశ్వవిద్యాలయాల్లో కానీ వీళ్ళు కోరుకున్న కోర్సుల్లో కానీ సీట్లు రావడం అనేటటువంటిది వీళ్ళకి జరుగుతుంది. కాబట్టి వీళ్ళు చేపల రొయ్యల వ్యాపారాలు బ్రహ్మాండంగా చేస్తారు. పాడి పంటలు అంటే మొత్తం ఈ యొక్క పొలాలు వాటిల్లో పాడిని బాగా కొనడము ఇవన్నీ చేస్తారు రైతులు. అండ్ జర్నలిజం ఫీల్డ్లో ఉన్న వాళ్ళు నెంబర్ 1లో అవుతారు. గురువుగారు, ఈ రాశి వారికి ఏ పరిహారం చేసుకుంటే బాగా కలిసి వస్తుందంటారు? తప్పకుండా నాయన. ఈ రాశి వారందరూ కూడా మనము లలితాంబికాయ గుడి అని ఉంది ఎక్కడ తమిళనాడులో. అక్కడ లలితమ్మ వారి గుడి, అక్కడికి వెళ్ళి లలితా సహస్రనామం అక్కడ చదువుకుంటే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అయితే తమిళనాడు కదండి, చాలా దూరం అండి అని వెళ్ళలేనటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా మేడి చెట్టుని ఇంట్లో వెయ్యాలి. నేను చెప్పింది చేస్తేనే ఫలితాలు జరుగుతాయి. అందువలన మేడి చెట్టు అనేది చాలా క్యాజువల్గా తీసుకుంటున్నారు వీళ్ళు. నో,
చెట్ల విషయంలో మనం స్పెషలిస్ట్. చెట్లు ఎంతోమంది నేను చెప్పిన తర్వాత వేసిన తర్వాత చాలామంది ధనవంతులయ్యారు, కష్టాలు కోల్పోయారు. ఏముందండి, ఒక 10 రూపాయలు పెడితే చెట్టు వస్తుంది, ఇంట్లో పెంచుకోవడమే. అదే లక్షలు లక్షలు పెట్టి వీళ్ళు హోమం చేయాల్సిన పని లేదు. మేడి చెట్టు మొదల్లో కుండీలో వేసుకొని పెంచాలి. మేడి చెట్టు మొదల్లో అనగాదేవి, దత్తాత్రేయ స్వాముల వారు, తర్వాత 64 యోగిని గణాలు ఉంటారు. దీనివల్ల వీళ్ళందరూ కూడా టాప్ రేంజ్కి వెళ్ళిపోతారు వీళ్ళు. మనం తులసి చెట్టుకి పూజ చేస్తూ ఉంటాం కదా, ఆ విధంగా ఈ యొక్క తులసి చెట్టుకు చేసినట్టుగా మనం దత్తాత్రేయ స్వామి వారికి మేడి చెట్టుకు చేయాలి. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. చూడు నీ కళ్ళలో ఎంత తన్మయత్వం వచ్చేస్తుందో. దిగంబర భక్తుడు అయిపోయాను, దత్తాత్రేయుడు భక్తుడు. ఆ విధంగా తన్మయత్వం రావాలి ప్రతి ఒక్కడికి. ఏదో క్యాజువల్గా చదివేస్తున్నట్టు కాదు, కళ్ళంట నీళ్ళు రావాలి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి శనిని మనం స్పాసిఫై చేయడం కోసం ఏం చేయాలండి అని అంటే, శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే రావి చెట్టు ప్రదక్షిణాలు చేయమని చెప్పేస్తారు అందరూ. ఒక్కడైనా సరే రావి చెట్టుకి నీళ్లు పోయిరా నాయన ఒక్క బకెట్ అని చెప్తాడా? నో, చెప్పరు. చెట్లు నరికేయమని చెప్తారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక్కొక్క చెట్టు నరికినందుకు 500 రూపాయలు వేస్తుంది ఫైన్. కాబట్టి ఈ పరిహారాలు చేసుకునేటటువంటి వాళ్ళు ఎక్కడో గుళ్ళల్లో ఎవరో వేసిన రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేస్తే ఫలించదు. వీళ్ళ ఇంట్లోనే రావి చెట్టును వేసుకోవాలా, పెంచాలి. పెంచి చక్కగా నీళ్లు పోసి రావి చెట్టుకి శనీశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం లభిస్తుంది వీళ్ళకి కనుక ప్రదక్షిణాలు చేసినట్లయితే. ఆ రకంగా ఈ యొక్క రాశివారు శని ప్రదక్షిణాలు అనేటటువంటివి చేసుకోవాలి. అలాగే ఈ యొక్క దేవాలయాల్లో మనము చెప్పినట్టుగా ఈ యొక్క లలితా అమ్మవారి దేవాలయానికి కుదిరితే వెళ్ళొచ్చు. అలాగే 108 సార్లు శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోమని చెప్పాను కదా, దాంతో ప్రదక్షిణాలు. అదేవిధంగా రాహు కూడా రాహు జపం చేయాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహు కిలోంపావు వినువల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి దానం చేసుకోవాలి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది, లేదా ఆ మంత్ర జపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి దాన ధర్మాలు చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. వీళ్ళకి చేస్తేనే గురుమండల వ్యవస్థలో ఉన్నటువంటి గురుగ్రహం కదిలి వీళ్ళకి హెల్ప్ చేస్తుంది తప్ప, మనం ఏదో తీర్థయాత్రలకు వెళ్ళిపోయాం, మన డబ్బులు ఖర్చు పెట్టుకొని మనం ఫ్లైట్లలో వెళ్ళాం, ట్రైన్లలో వెళ్ళాం, దేవుడికి 10 రూపాయల కొబ్బరికాయ, పెద్ద దేవాలయాల్లో కొబ్బరికాయలు కొట్టమని కూడా చెప్పరు. ఏదో పంతులకు ఒక 50 రూపాయలు వేసాం, 100 రూపాయలు వేసాం, మనకు 1 కోటి రూపాయలు ఇచ్చేయాలా, ఇలాంటివి కుదరవు. భక్తిగా పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి చేసినప్పుడు మాత్రమే వస్తుంది ఫలితం. ఇది నేను ఎందుకంటే అనుభవపూర్వకంగా చెప్తున్నాను. మా గురువులంతా కూడా జగద్గురువులు కాబట్టి జ్యోతిష సార్వభౌములు. మా గురువుగారు మధురకృష్ణ శాస్త్రి గారు అంటే ఇప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి. అంతేకాకుండా ఈ రాశి వారికి మనము ఈ యొక్క కంద దీపము అని పెడతారు. ఆ కందను తీసుకొచ్చి చక్కగా మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ముందు పెట్టాలి. అలాగే బూడిద గుమ్మడికాయ ఉంటుంది. గురువారం నాడు కాలభైరవ దీపం అంటే కుష్మాండ దీపం, దాన్ని ఇలా నరికేసి నువ్వుల నూనె పోసి నల్లని ఒత్తు, అందరూ చెప్తున్నట్టుగానే మనం ఒత్తు ఏదైనా పర్లేదు, నల్లని ఒత్తు చెప్తున్నారు కదా, ఏదో ఒక ఒత్తు వేసి ఆ కాలభైరవుడికి మనం పూజ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ గురువు గారు. ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, అదేవిధంగా చాలా చక్కటి పరిహారాన్ని కూడా చెప్పాడు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.